వివేకానంద స్వామి ఈ విధంగా చెప్తారు. మీరు పిల్లలని మంచి మాటలతో ప్రోత్సహిస్తే వారు తప్పక క్రమక్రమంగా అభివృద్ధి చెందుతారు. వారికి సానుకూల భావాలను అందించగలిగితే వారు మంచి మనసులుగా తయారై తమ కాళ్ళ మీద తాము నిలబడగలుగుతారు. భాష విషయంలో కానీ, సారస్వతంలో కానీ, పద్యరచన కళలలో కానీ ప్రతి ఒక్క విషయంలోనూ వారు చేస్తున్న తప్పులను ఎత్తిచూపక వారు ఆ విషయాన్ని మరింత మెరుగ్గా చేయగల విధానాన్ని తెలియజేయాలి. తప్పులను, లోపాలను ఎత్తిచూపడం వలన వ్యక్తి యొక్క భావాలు దెబ్బతింటాయి. అతను దానిని అవమానంగా భావిస్తాడు. అయోగ్యులు, ఎందుకు పనికిరాని వారు అని మేమందరము భావించే వారిని కూడా శ్రీరామకృష్ణులు ఎలా ప్రోత్సహించి తద్వారా వారి జీవనగతులను ఏ విధంగా మార్చారో మా కళ్ళారా మేము చూశాము. ఆయన బోధన విధానమే అత్యంత విశిష్టంగా ప్రత్యేక శైలిలో ఉండేది. తన దగ్గరికి వచ్చే వారికి గల ప్రత్యేక అభిరుచిని కానీ, మనస్తత్వాన్ని కానీ ఆయన ఎన్నడూ నశింపజేయలేదు, మార్చలేదు. అత్యంత పతన స్థితిలో ఉన్న వారిని కూడా ఆయన ఆశావహమైన, ప్రోత్సాహకరమైన మాటలతో ఉద్ధరించారు. మనం కూడా ఆయన అడుగుజాడలలో నడిచి అందరినీ ఉద్ధరించి ఉన్నతులను చేయాలి. విద్యార్థుల హృదయంలోనికి మీరు ప్రవేశించగలగాలి. మీలో వారు తమ స్నేహితుని, తత్వవేత్తను, మార్గదర్శకుని చూడగలగాలి. అప్పుడే వారు వారి హృదయాలలో విషయాలను, తమ సమస్యలను స్వేచ్ఛగా మీలో వ్యక్తపరచగలరు. వారి సమస్యలను సామరస్యపూర్వకంగా చూచి వాటి పరిష్కారానికి మీకు చేతనైనంత సహాయం చేయాలి. ఈ సన్నిహిత తత్వము, పరస్పర ప్రేమ, ఆప్యాయత విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య ఆత్మీయతను మరింత దృఢపరుస్తుంది. ఒకసారి వారిని సరైన మార్గంలో ప్రవేశపెడితే సౌశీల్యము, నిజాయితీ గల పురుషులు, స్త్రీలుగా వారు రూపొందుతారు. వారికి చేసిన సేవలకు వారు మీకు జీవితాంతం కృతజ్ఞులుగా రుణపడి ఉంటారు. అదే సమయంలో మీకు మీ ఉద్యోగ నిర్వహణలో అద్భుతమైన సంతృప్తి లభిస్తుంది. తద్వారా శాంతి, ఆనందం చేకూరుతుంది. జై శ్రీరామకృష్ణ. జై స్వామీజీ వివేకానంద మహారాజ్. స్వామీజీకి జై.